హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీయింగ్‌ని ఎలా డిఫరెంట్‌గా ఉపయోగించాలో చూద్దాం. సో, బీయింగ్‌కి సంబంధించి మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో, ఇది ఇంకొక కొత్త వీడియో. దీన్ని ఇంకో విధంగా వేరే డిఫరెంట్‌గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో, ఇలాంటి యూనిక్ కాంటెంట్ మన ఛానల్‌లోనే దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ చేసుకోకూడదనమాట. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. సో, బీయింగ్ అంటే ఏంటి అనేది బేసిక్‌గా చూద్దాం. బీయింగ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. దేన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే బీ అన్న వర్బ్‌కి ప్రెజెంట్ పార్టిసిపుల్ అనమాట. బీ దీన్ని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉపయోగించేటప్పుడు బీయింగ్‌గా ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్‌కి యూ ఆర్ బీయింగ్ వెరీ కైండ్. సో, ఏంటి ఇక్కడ యూ ఆర్ బీయింగ్ కైండ్ అంటే ఏంటి? నువ్వు చాలా దయతో ప్రవర్తిస్తున్నావు. యూ ఆర్ బిహేవింగ్ దట్ వే అని. సో, ఇక్కడ బీయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌గా ఉపయోగిస్తున్నామనమాట. యూ ఆర్ కైండ్ అంటే అది నీ యొక్క స్వభావం. యూ ఆర్ బీయింగ్ వెరీ కైండ్ అంటే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు ప్రస్తుతం టెంపరరీ అంటే ఈ పర్టిక్యులర్ మూమెంట్‌లో నువ్వు చాలా దయతో బిహేవ్ చేస్తున్నావు అనే అర్థంతో బీయింగ్‌ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కానీ చూద్దాం ఇంకా మనం బీయింగ్‌ని ఎలా ఉపయోగించొచ్చో. సో, బీయింగ్‌ని ఒక నౌన్‌గా కూడా ఉపయోగించొచ్చు. ఇది చాలా మందికి తెలిసుండొచ్చు. యు వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు అదేమవుతుంది? నౌన్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్స్. సో, ఇంకొక రకంగా ఎలా ఉపయోగించొచ్చు? హి ఈస్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్. హి ఈస్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్. అంటే ఏంటి ఇక్కడ? ఇది కూడా నౌనే. అతను ఒక తెలివైన ప్రాణి. ఇక్కడ ప్రాణి అని అంటే లివింగ్ థింగ్ అని చెప్పే అర్థంతో హి ఈస్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్. అలాగే ఆమె ఎప్పుడు ఏదో పైనుంచి దిగి వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. లేదు ఆమె అలా ఫీల్ అవుతూ ఉంటుంది. షీ ఆల్వేస్ ఫీల్స్ లైక్ షీ ఈస్ ఏ డివైన్ బీయింగ్. ఆమె ఏదో ఒక దివ్యమైన ప్రాణి అంటే భగవంతునికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రాణిగా ఆమె ఒక ఫీలింగ్ అని చెప్పేటప్పుడు డివైన్ బీయింగ్ అంటాము. సో, ఇక్కడ మనం నౌన్‌గా ఉపయోగిస్తున్నాం అన్నమాట. మనం చాలా సందర్భాల్లో కొంతమందిని చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇతను మనిషేనా? లేదా ఏదైనా వేరే ప్లానెట్ నుంచి వచ్చిన వింత ప్రాణ. అతను ఎలా కనిపిస్తాడు? హి లుక్స్ లైక్ స్ట్రేంజ్ బీయింగ్. వింత ప్రాణిగా కనిపిస్తాడు మనకి. అదేంటో అతను హి లుక్స్ లైక్ ఎ స్ట్రేంజ్ బీయింగ్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్. మన భూమికి సంబంధించిన వాడు కాదు. కొంచెం అతను వింత ప్రాణి అని చెప్పేటప్పుడు స్ట్రేంజ్ బీయింగ్ అంటాం. ఇక్కడ మనం నౌన్‌గా ఉపయోగిస్తూ ఉన్నాం. సో, టు క్రికెట్ లవర్స్ సచిన్ టెండూల్కర్ ఈస్ ఏ డివైన్ బీయింగ్. క్రికెట్ లవర్స్‌కి సచిన్ టెండూల్కర్ ఒక డివైన్ బీయింగ్‌గా కనిపిస్తాడు. అంటే అంత ఇష్టమని. సో, ఇలా మనం బీయింగ్‌ని నౌన్‌గా కూడా ఉపయోగించొచ్చు. సో, ఇది మనకు చాలా యూజ్‌ఫుల్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడి దాకా మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అని అనిపించుంటే ఇప్పుడే లైక్ చేయండి. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. అదేంటంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్‌ప్రెషన్‌ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్న బీయింగ్‌ని ఎలా ఉపయోగించాలో. ఎగ్జాంపుల్‌కి మనం అంటుంటాం కదా! నరాల మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. నరాల అతను గెలవాలన్న కసి అతనికి ఉంది. అంటే అతనికి స్ట్రాంగ్ డిజైర్ ఉంది అని. అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్‌గా అతను గెలవాలనుకుంటున్నాడు. ఆమెకు మ్యూజిక్ అంటే చాలా విపరీతమైన నరాల దాని మీద ప్రేమ అనేది నిండి ఉంది. ఇలా చెప్తుంటాం కదా! మరి దీన్ని ఎలా చెప్పొచ్చు బీయింగ్‌ని ఉపయోగించి అనేది ఇప్పుడు చూద్దాం. సో, దీనికి మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. ఎలా అంటే విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్. సో, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్.
విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్. సో నేను మీకు రఫ్గా ట్రాన్స్లేట్ చేస్తున్నా నరనరాల అని. ఇలా ఎక్కడ మనకు గూగుల్లో కనిపించదు. కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను ఇలా చెప్తున్నాను. ఇక్కడ మేడం ఎక్కడుంది కదా నరనరాల అని ఎక్కడుంది? మీరు అలా ఎలా చెప్తారు అని మీరు అనొచ్చు. కానీ నేను రఫ్గా ట్రాన్స్లేట్ చేస్తున్నా. దాని అర్థం అది. ఒక స్ట్రాంగ్ డిజైర్ అని అర్థం. సో విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్ అంటే నా నరనరాల అంటే నాకు స్ట్రాంగ్‌గా ఇష్టం. స్ట్రాంగ్‌గా నేను గెలవాలనుకుంటున్నా. అలా చెప్పేటప్పుడు ఈ ఫ్రేజ్‌ని మనం ఉపయోగించొచ్చు. మన అవతలి వ్యక్తి గురించి చెప్తున్నాం అనుకుంటే అప్పుడు విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ హిస్ బీయింగ్ ఆర్ హర్ బీయింగ్ ఇక్కడ మనం మార్చాలన్నమాట. ఇప్పుడు చూడండి నాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం అంటే నరనరాల ఆ ఇష్టం అనేది నిండి ఉంది. ఐ లవ్ మ్యూజిక్. మ్యూజిక్. ఐ లవ్ మ్యూజిక్ with every fiber of my being. With every fiber of my being. సో నాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం అంటే నరనరాల ఇష్టం అనేది నిండి ఉంది. టు ద కోర్ అని. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హేట్స్ అతనికి మూవీస్ అంటే అసహ్యం. ఎంత అసహ్యం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ ఫ్రేజ్‌ని ఉపయోగించి. హీ హేట్స్ మూవీస్ విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ హిస్ బీయింగ్. అంత అసహ్యం అన్నమాట. నాకు అంత అసహ్యం అని చెప్పాలన్నా దీన్ని మనం ఉపయోగించొచ్చు. అలాగే అతను గెలవాలనుకున్నాడు. అతని నరనరాల ఆ కోరిక అనేది నిండి ఉంది. అంటే హీ స్ట్రాంగ్‌లీ డిజైర్డ్ అన్నమాట టు విన్. సో హీ వాంటెడ్ టు విన్. హీ వాంటెడ్ టు విన్ విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ హిస్ బీయింగ్. సో అలాగే he wanted to top the university with every fiber of his being. యూనివర్సిటీ టాప్ చేయాలి అని ఆ కోరిక ఏదైతే ఉందో అతని నరనరాల నిండి ఉంది. అంటే అలాంటి ఎక్స్‌ప్రెషన్‌కి మనం ఈ ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. సో మీరు కూడా విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్ అన్న మీరు ఈ రకంగా చెప్పుకోవచ్చు. నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి. లేదు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది నా యొక్క డిజైర్ అని చెప్పడానికి ఎలా మీరు చెప్తారో ఈ విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ మై బీయింగ్ అన్న ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పండి. సో ఇప్పుడు ఇంకా కొన్ని యూసేజెస్ చూద్దాం. బీయింగ్‌ని ఎలా ఉపయోగించొచ్చు? బీయింగ్‌ని సిన్స్‌కి బదులుగా కూడా ఉపయోగించొచ్చు. సో ఎగ్జాంపుల్‌కి బీయింగ్ దట్ సిన్స్ యాజ్ వీటికి బదులు కూడా ఉపయోగించొచ్చు. బీయింగ్ దట్ ఇట్ వాస్ మిడ్‌నైట్ వి హ్యాడ్ టు లీవ్. సో ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం? బీయింగ్ దట్ అంటే ఇక్కడ సిన్స్ అని. మరి ఎందుకు సిన్సే వాడొచ్చు కదా అంటే నేను మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి ఇలా కూడా ఉపయోగించొచ్చు అని చెప్తున్నా. సిన్స్ ఇట్ వాస్ మిడ్‌నైట్ అంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అలా ఉపయోగించినా పర్లేదు కానీ ఇలా కూడా ఉపయోగించొచ్చు అని నేను మీకు చెప్తున్నా అన్నమాట. బీయింగ్ దట్ ఇట్ వాస్ మిడ్‌నైట్ వి హ్యాడ్ టు లీవ్. మిడ్‌నైట్ అయినందువల్ల మేము అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో ఇంకా ఏంటి అంటే బీయింగ్‌ని మనం ఒక జెరన్‌గా ఉపయోగించొచ్చు. ఏంటి అంటే నౌన్‌తో బీయింగ్ అ మామ్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇది జాబ్ అని కాదు. అలా ఉండడం అనేది అంత తేలికైన పని కాదు అని. ఇక్కడ బీయింగ్ ఎ మామ్ అనేది ఒక ఇక్కడ జెరన్‌గా మనం బీయింగ్‌ని ఉపయోగిస్తున్నాం. తల్లిగా ఉండడం. బీయింగ్ ఎ మామ్, బీయింగ్ ఎ టీచర్ ఈజ్ లేదు బీయింగ్ ఎ టీచర్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. సో టీచర్‌గా ఉండటం అనేది
ఎంతో పేషెన్స్ అనేది అవసరం టీచర్గా ఉండటానికి. బీయింగ్ ఏ టీచర్ అనేది, సో టీచర్గా ఉండటానికి మనకి ఏం కావాలి, పేషెన్స్ అనేది కావాలి. సో ఇలా మనం ఉపయోగించవచ్చు బీయింగ్ని ఒక నౌన్తో. సో అలాగే ఒక డాక్టర్గా ఉండడం, బీయింగ్ అ డాక్టర్గా ఉండడం అనేది, దీనికి కూడా ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ కూడా కావాలి టు ట్రీట్ పేషెంట్స్ అనమాట. పేషెంట్స్ని ట్రీట్ చేయాలంటే ఏం కావాలి, పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. డాక్టర్గా ఉండడం కూడా లేదు, నర్స్గా ఉండటం కూడా దానికి కూడా మనకి ఏం కావాలి, పేషెన్స్ అనేది, సహనం అనేది కావాలి. సో ఇలా మనం డాక్టర్గా ఉండడం, తల్లిగా ఉండడం, టీచర్గా ఉండడం అని చెప్పేటప్పుడు బీయింగ్ ప్లస్ నౌన్తో మనం ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మన నీడ్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. బీయింగ్ అ డాక్టర్ నీడ్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్, అవసరం అనమాట. సో ఇలా మనం బీయింగ్ అ స్టూడెంట్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఫన్. బీయింగ్ అ స్టూడెంట్, ఒక స్టూడెంట్గా ఉండడం అనేది ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. సో స్టూడెంట్గా ఉండడం అనేది సరదాతో కూడిన విషయం. సో ఇలా మనం బీయింగ్ని ఉపయోగించవచ్చు. మీరు కూడా బీయింగ్ని ఉపయోగించి వీలైనన్ని సెంటెన్సెస్ కామెంట్ చేయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కీప్ లైకింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.